జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలో నిర్వహించిన 42వ గిరి ప్రదక్షిణ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో విజయవంతంగా ముగిసింది. రాష్ట్రం నలుమూల నుంచి దాదాపు 10,000 మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆత్మ శివలింగం వద్ద ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో రాగి చెంబులు, బకెట్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యను భక్తులు అభినందించారు. ఈ గిరి ప్రదక్షిణలో మాజీ రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్, గిరి ప్రదక్షిణ రూపకర్త సురేష్, ఆత్మారాము మహారాజ్, మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, విద్యావంతులు, ప్రముఖులు, రైతులు, ఆంజనేయ స్వామి భక్తులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరై గిరి ప్రదక్షిణను విజయవంతం చేశారు. ఆంజనేయ స్వామి మంచి సేవకుడు. రాముణ్ణి ఇంకా అంతకన్నా ఆదర్శం లేదని చెప్తుంటాడు. ఎక్కడున్న రాముడు అంటే హృదయంలో ఉన్నాడు. ఇది మనం రామరాజ్యం అంటాం. భరతునికి పాలించే అవకాశం వచ్చిన పాదుకల్ని పెట్టి చాలా పక్కన కూర్చున్నాయి. దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఇది రామరాజ్యం, దీన్ని మనం కాపాడాలంటే మళ్ళీ ఎవరి వల్ల సాధ్యం? అంజన వల్ల సాధ్యం. కాబట్టి కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశాం. 100 మందితో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఇప్పుడు ఈరోజు కనీసం 10,000 మంది. క్రితం పౌర్ణమి సెలవులు ఉండే కదా, 30,000 మంది పైనే భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు కూడా గిరి ప్రదక్షిణ పాల్గొనడం. మీరు మనకి చందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రామగుండం కాన్స్టిట్యున్సీ నుంచి మనకి ఇక్కడ నుంచి దాదాపు ఒక 100 కిలోమీటర్లు ఉండొచ్చు దగ్గర. రామగుండం తర్వాత మీరు దాటితే అటు మంచిర్యాల ఉంటుంది. మంచిర్యాల మనం గట్టుమలన్న వేలాల గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశాం. గంగాపూర్ వెంకటేశ్వర గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశాం. కాబట్టి వారికి అంజన అనుగ్రహం పరిపూర్ణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సహకుటుంబానాం సపరివారాణం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాభివృద్ధిరస్తు అని చెప్తూ వారు ధార్మికంగా దేవాలయాలను రక్షిస్తూ, ముఖ్యంగా హిందువులు అమాయకులండి, అలాంటి హిందువులు ఈ దేశంలో సుఖంగా శాంతిగా ఉండే విధంగా వాళ్ళకి మంచి ఆలోచన కలగజేయాలి భగవంతుడు. అటువైపు పని కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి. నరసింహస్వామి సమేతంగా అంజన్న కొండగట్టుకి ప్రతి పౌర్ణమికి మనం గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశాం. ఇది 42వ గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణకి ఇందూరు, నిజామాబాద్ నుంచి మా అక్కయ్య గారు రావడం, వాళ్ళ యొక్క టీం అంతా చక్కగా తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ శ్రద్ధ ఉంటుంది, కానీ ఎవరో ఒకళ్ళు ప్రోత్సహించాలి. పదండి మనం వెళ్దాం అంతే, అందరు కదులుతారు. అది మంచి వైపు కదిలితే చాలు. అలా వీళ్ళందరూ నిజామాబాద్ నుంచి అంజలిని దర్శించుకున్నారు. చక్కగా వీళ్ళకి మన శ్రీనివాస్ గారు, మన మన ఆదిరెడ్డి గారు, అలాగే సతీష్ గారు మంచి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నిజామాబాద్ నుంచి ప్రతి పౌర్ణమికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలి. జై శ్రీరామ్. గిరి ప్రదక్షిణ దారిలో శ్రీ సురేష్ మహారాజ్ ఆత్మారాజు గారు ఆత్మలింగం ప్రతిష్టాపన చేశారు. అది రోజు అక్కడ భక్తుల సహకారంతో దాన్ని అక్కడ అభివృద్ధి చేయడం అవుతుంది. ఈరోజు చాలామంది నాతో అన్న భక్తులు కోరిక మేరకు అక్కడ నీటి వసతులు ఏర్పాటు చేసి రాగి చెంబులు అతను ప్లాస్టిక్తో పోయొద్దని భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను. చాలామంది బాటల్లో తెచ్చిపోస్తున్నారు. రాగి చెంబులు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలామంది భక్తులు కూడా వెంబడి తెచ్చుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా నేను భక్తులను కోరుకునేది ఒకటే, శివలింగం మీద ప్లాస్టిక్లో వాటర్ పోయొద్దండి. అక్కడ రాగి చెంబులు తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటర్ కూడా నెక్స్ట్ పౌర్ణమికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఒక పకెట్ భారత్ మాతాకి జై. మేము కొండగట్టు గిరి ప్రదక్షిణలో మధ్యలో ఒక దగ్గర బిల్వం వృక్షం ఉంటే ఆ బిల్వం చెట్టు కింద చిన్న శివుణ్ణి మేము ఆత్మలింగేశ్వరుడు అని పేరు పెట్టి అక్కడ స్థాపించాం, మన ఆత్మకి ప్రతీకగా. ఆ ప్లేస్లో ఇప్పుడు చూస్తే ఒక పెద్ద శివుడు, అంటే ఈ శివుడే పెద్దగా పరిణమించినట్టు, ఇంటింతే వరుడింతేలాగా. అలాగే ఒక సిమెంట్ గద్దె, ఓ నందీశ్వరుడు అక్కడ ఉన్నారు. చిన్న పందిరి వేసింది, చాలా సంతోషం వేసింది. ఇదేమి ఎవరు ప్లేస్ ఆక్యుపైలా అనుకోకూడదండి. చాలా ఘనకార్యాలయం మందం దగ్గర వాళ్ళెవరో పచ్చబట్ట కప్పితే మీరు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళెవరో ఆదివారం గుర్తువాలు పెడితే మీరు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. గుట్టలు ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళేమి మిమ్మల్ని మెచ్చుకోరండి, మిమ్మల్ని లెక్క కూడా చేయరు. కాబట్టి మన శివుణ్ణి పెడితే మాత్రాన మీరేమి గింజుకోవాల్సిన పని లేదు. వెళ్ళి మొక్కండి, దండం పెట్టుకోండి, మంచిగా అనుగ్రహిస్తాడు. వచ్చిన భక్తులకు మేమేం చెప్తున్నామంటే
మీరెవ్వరూ ప్లాస్టిక్ తీసుకెళ్ళకండి. ప్లాస్టిక్ కవర్లు, పసుపు కుంకుమ పొట్లాలు, అగరబత్తి పొట్లాలు వద్దు. మీరు కనుక ప్లాస్టిక్ ఎక్కువ వేస్తే ఆ దేవుడిని తీసేస్తాం అక్కడి నుంచి. ఎందుకంటే అడవి ఆరోగ్యంగా ఉండాలి. మనం తిరిగితే మన ఆరోగ్యంగా ఉంటున్నాం, మనం తిరిగి అడవిని అనారోగ్యం చేయొద్దు. అందుకని అడవిలో గిరిప్రదక్షిణ భక్తులు ఎవ్వరు కూడా పొర్రపాటున ప్లాస్టిక్ బాటిల్ విసరడం, ప్లాస్టిక్ కవర్లు విసరడం చేయలేమాకండి. చాలా తప్పు, అది చాలా పాపం కూడా. కాబట్టి మనం హిందూ బంధువులు మేల్కొందాం. మన బత్తిని శ్రీనివాస్ గారి ద్వారా మాకు మొన్న జలబొగ్గు గురించి తెలిసింది. అక్కడి నుంచి కొత్త మార్గాన్ని వచ్చే నెలకి పూర్తి చేసే పరిపూర్ణ అవకాశంలో ఉన్నాం. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పౌర్ణమి నాడు ఈ యొక్క శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు ఒక విశిష్టమైనటువంటి, దేశంలోనే ఒక గొప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంలో ఆత్మారాం గురూజీ గారు పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో హిందూ ధర్మాన్ని కాపాడమే కాకుండా హిందువులందరూ కూడా సుఖ సంతోషాలతో భక్తి మార్గంలో నడవాలనేటువంటి ఒక మంచి సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని 42 నెలలుగా ప్రారంభం చేసినారు. 42వ పౌర్ణమి ఈరోజు 100 మందితోని ప్రారంభం చేసినటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఈరోజు 20-30 వేల మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అని అంటే ఆంజనేయ స్వామి దీవెనలు. ఒక మంచి మార్గంలో నడిచేటువంటి, మంచి ఆలోచన కలిగేటువంటి భక్తులు ఇలా ఈ యొక్క ప్రదేశానికి రావడం, వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం ఉంటే తప్ప కానీ ఈ యొక్క సన్నిధికి రారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం దొరకదు. దొరికినటువంటి వాళ్ళు నిజంగా చాలా పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఒక సత్సంకల్పంతో మంచి మార్గంలో వెళ్తాయనేటువంటి విశ్వాసం మాకైతే ఉన్నది. మా రామగుండంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేకంగా ఈరోజు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ యొక్క గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసుకొని ఇప్పటికీ ఇచ్చిన ఆత్మారాం గారు గురూజీ గారు ఈ యొక్క మంచి ఆలోచన చేయడం అనేది చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి దీవెనలతోని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.